Hello everyone, this is Hemastri, working as zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to discuss about extra chromosomal inheritance in Unit 4 Cytology, Genetics and Evolution. So let's start the topic. Extra chromosomal inheritance. Introduction. సో ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్లో మెటర్నల్ ఇన్హెరిటెన్స్ని, ఆర్గనెల్లర్ ఇన్హెరిటెన్స్ని, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ని, క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్ని, ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వింగ్ కప్పా పార్టికల్స్ని చూస్తాము. So DNA or RNA is the genetic materials carrying information from one generation to another. మనకి జనరల్గా DNA or RNA అనే జెనెటిక్ మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ని వన్ జనరేషన్ నుంచి అనదర్ జనరేషన్కి క్యారీ చేస్తాయన్నమాట. బిసైడ్స్ దీస్ టూ న్యూక్లిక్ యాసిడ్స్ ద సైటోప్లాజమ్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్ ఇన్ సమ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ టూ న్యూక్లిక్ యాసిడ్సే కాకుండా సైటోప్లాజం కూడా కొన్ని యానిమల్స్లో కొన్ని ఇన్హెరిట్ అయ్యే క్యారెక్టర్స్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్. సో మనం ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ని నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాము. సో మనం ఇక్కడ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒక టేబులర్ ఫామ్లో చూస్తాము. మెండిలియన్ ఇన్హెరిటెన్స్ని న్యూక్లియర్ జీన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, రెగ్యులేటెడ్ బై న్యూక్లియర్ జీన్స్. సో నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ని ప్లాస్మా జీన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో డిస్టెన్స్ సెగ్రిగేషన్ ప్యాటర్న్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో చూస్తే డిస్టెన్స్ సెగ్రిగేషన్ అనేది ఏమీ మనకి కనిపించదు. సో మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో డస్ నాట్ షో మెటర్నల్ ఎఫెక్ట్, అంటే తల్లి నుంచి వచ్చే క్యారెక్టర్స్ అనేవి మనకి కనిపించవన్నమాట. బట్ నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో చూసుకుంటే షో మెటర్నల్ ఎఫెక్ట్, మెటర్నల్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో చూసుకుంటే జీన్స్ కెన్ బి ఈజీలీ మ్యాప్డ్ ఆన్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఏంటంటే క్రోమోజోమ్స్ మీద జీన్ మ్యాపింగ్ అనేది ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో చూసుకుంటే మ్యాపింగ్ ఆఫ్ ప్లాస్మా జీన్స్ వెరీ డిఫికల్ట్. సో ప్లాస్మా జీన్స్ మ్యాపింగ్ అనేది చేయడము ఈ నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్లో చాలా కష్టం అన్నమాట. ఇన్హెరిటెన్స్ డ్యూ టు జీన్స్ లొకేటెడ్ ఇన్ సైటోప్లాజమ్ ఇన్ ప్లాస్మా జీన్స్. సో the genes are located in DNA, present in mitochondria and in chloroplast are called organellar genes. సో మనకి ఇక్కడ ఏంటంటే మైటోకాండ్రియాలను, క్లోరోప్లాస్ట్లను ఉన్న డిఎన్ఏలో ప్రజెంట్ అయిన డిఎన్ఏలో లొకేట్ అయి ఉన్న జీన్స్నే మనము ఆర్గనెల్లర్ జీన్స్ అని కూడా అంటాము. దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్. సో ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్నే మనము సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాము. ద ఎవిడెన్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ వాజ్ ఫస్ట్ ప్రెజెంటెడ్ బై కార్ల్ కొరెన్స్ ఇన్ మిరాబిలిస్ జలపా. సో ఈ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ని ఫస్ట్ మనకి ఎవరు ప్రెజెంట్ చేశారంటే కార్ల్ కొరెన్స్ అనే సైంటిస్టు మిరాబిలిస్ జలపా అనే ప్లాంట్లో ఎవిడెన్స్ లాగా చూపించారన్నమాట. సో మిరాబిలిస్ జలపా అంటే మనము చంద్రకాంత పువ్వులు అని చెప్తాం కదా. సో 4 o'clock ప్లాంట్స్ అంటారు, అవి తెల్లవారుజామున మాత్రమే పువ్వులు పూస్తాయి. సో ఈ మిరాబిలిస్ జలపా అనే ప్లాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇన్ 1943 సొన్నాబోన్ డిస్కవర్డ్ కప్పా పార్టికల్స్ ఇన్ పారామీషియం అండ్ దే ఆర్ ఇన్హెరిటెడ్ త్రూ సైటోప్లాజమ్. సో ఇక్కడ ఏంటంటే సొన్నెబోన్ అనే సైంటిస్ట్ 1943లో పారామీషియంలో కప్పా పార్టికల్స్ని డిస్కవర్ చేశారు. ఈ కప్పా పార్టికల్స్ అనేవి సైటోప్లాజం ద్వారా ఇన్హెరిట్ అయ్యాయి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ కప్పా పార్టికల్స్ అంటే కప్పా అనేది ఒక ఆర్గానిజం అనమాట. సో మనకి కప్పా అంటే ఎలా చెప్పచ్చు అంటే ప్రోటోజోవన్ పారామీషియం అరెలియా సైటోప్లాజంలో కనిపించే గ్రామ్ నెగిటివ్ సింబయోటిక్ బ్యాక్టీరియం అని చెప్పొచ్చు. సో ఈ కప్పా అంటే ఒక సింబయోటిక్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం అనమాట. సో ఇన్ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఫీమేల్ పేరెంట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్మిటెడ్ టు ద ప్రోజెనీ. సో సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ప్రోజెనీలో ట్రాన్స్మిట్ అయ్యే క్యారెక్టర్స్ అన్నీ ఫీమేల్ క్యారెక్టర్సే ట్రాన్స్మిట్ అవుతాయి అని చెప్తున్నారు సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్లో. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్ని డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సో మెటర్నల్ ఇన్హెరిటెన్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద టూ పేరెంట్స్ యూజువల్లీ ఫిమేల్ పేరెంట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు దేర్ ప్రోజెనీ. సో ఈ మెటర్నల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అనేవి ప్రోజెనీకి పేరెంట్స్లో అంటే మదర్ పేరెంట్, ఫాదర్ పేరెంట్లోంచి ఎవరో ఒకళ్ళ క్యారెక్టర్స్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతాయి ప్రోజెనీకి అని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే
ఈ ట్రాన్స్మిట్ అయ్యే క్యారెక్టర్స్ అనేవి ఎయిదర్ ఫాదర్ నుంచి కానీ ఆర్ మదర్ నుంచి కానీ ఎవరో ఒక్కళ్ళ నుంచి మాత్రమే ప్రోజనీకి ట్రాన్స్మిట్ అవుతాయి. జనరల్గా ఎక్కువగా ఫీమేల్ పేరెంట్ నుంచే మనకి ఈ క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఆర్ మెటర్నల్ ఆర్ యూనిపారెంటల్ ఇన్హెరిటెన్స్. సో మనం జనరల్గా ఏం చెప్తామంటే దీన్ని ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ అంటాము, మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటాము, యూనిపారెంటల్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాము. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సైటోప్లాజం డిఫర్స్ బిట్వీన్ సెక్స్ సెల్స్. సో ఈ సైటోప్లాజం ట్రాన్స్మిషన్ని మనం సెక్స్ సెల్స్ని బేస్ చేసుకొని చెప్తామన్నమాట. సో sperm or pollen transfer little or no cytoplasm to the zygote, but egg contributes almost all of the cytoplasm to the zygote. సో ఇక్కడ ఏంటంటే స్పర్మ్ కానీ పొలెన్ కానీ ఆ సైటోప్లాజము ఆఫ్ స్ప్రింగ్స్కి ఆర్ జైగోట్కి కొంచెం అమౌంటే ఇస్తుంది, లేకపోతే అసలు సైటోప్లాజంని జైగోట్కి అసలు ట్రాన్స్ఫర్ చేయదు అని చెప్తున్నారు. కానీ ఎగ్ మాత్రము తన సైటోప్లాజంని జైగోట్కి పూర్తిగా ఇస్తుంది అని చెప్తున్నారు. దిస్ ప్యాటర్న్ ఆఫ్ ఎంటీ డిఎన్ఏ ఇన్హెరిటెన్స్ ఈజ్ వెల్ నోన్ యాజ్ మెటర్నల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మనకి ఎంటీ డిఎన్ఏ అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని చెప్పొచ్చు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ని మనము మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. So next organellar inheritance. The cytoplasmic organelles like plastids, chloroplast and mitochondria are involved. So ఈ సైటోప్లాస్మిక్ ఆర్గనెల్స్ అంటే ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఆర్గనెల్లర్ ఇన్హెరిటెన్స్లో మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. The cytoplasmic inheritance is governed by the genes of mitochondria and chloroplast. సో ఇక్కడ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్లో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ జీన్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తాయి అని చెప్తున్నారు. The genes which involve in cytoplasmic inheritance are called plasma genes or cytoplasmic genes or extranuclear genes. సో ఈ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే జీన్స్ని ప్లాస్మా జీన్స్ అంటాము, సైటోప్లాస్మిక్ జీన్స్ అంటాము, ఆర్ ఎక్స్ట్రా న్యూక్లియర్ జీన్స్ అని కూడా అంటాము. సో మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో న్యూక్లియస్ని, క్రోమోజోమ్ని, సెల్స్లో ఉన్న న్యూక్లియస్ని, క్రోమోజోమ్ని చూడొచ్చు. న్యూక్లియోటైడ్స్, డిఎన్ఏ బ్యాక్బోను, డిఎన్ఏ డబుల్ హెలిక్స్, కాయిల్ డిఎన్ఏ మాలిక్యూలు, డిఎన్ఏ సెల్లు అనేది చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ మెండెలియన్ ఇన్హెరిటెన్స్. సో నాన్ మెండెలియన్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్లాస్టిడ్ ఇన్హెరిటెన్స్ ఇన్ మిరాబిలిస్ అంటే మిరాబిలిస్ ప్లాంట్లో ప్లాస్టిడ్ ఇన్హెరిటెన్స్ని చూస్తాము. పారామీషియంలో కప్పా పార్టికల్స్ని చూస్తాము. స్నెయిల్లో షెల్ కాయిలింగ్ని చూస్తాము. మెయిజ్లో సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీని చూస్తాము. మైస్లో మిల్క్ ఫ్యాక్టర్ని చూస్తాము. సో ఇక్కడ నాన్ మెండెలియన్ ఇన్హెరిటెన్స్లో ఈ ఫీచర్స్ని మనం జనరల్గా చూస్తామన్నమాట. వచ్చేసి క్లోరోప్లాస్ట్ ఇన్హెరిటెన్స్, లీఫ్ వ్యారిగేషన్ ఇన్ మిరాబిలిస్ జలపా. సో వ్యారిగేషన్ అంటే డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేయడం అనమాట. ద ఎవిడెన్స్ ఫర్ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ వాజ్ ఫస్ట్ ప్రెజెంటెడ్ బై కార్ల్ కొరెన్స్ ఇన్ మిరాబిలిస్ జలపా 4 o'clock ప్లాంట్. సో ఈ సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ని ఫస్ట్ ఎవిడెన్స్గా ఎవరు మనకి ప్రజెంట్ చేశారంటే కార్ల్ కొరెన్స్ అనే సైంటిస్టు మిరాబిలిస్ జలపాలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. He observed a strange pattern of inheritance and studied inheritance of leaf variegation. సో ఆయన ఏం చేశారంటే స్ట్రేంజ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఆయన స్టడీ చేశారు, ఇంకా లీఫ్ వ్యారిగేషన్ని కూడా స్టడీ చేశారనమాట. ఇన్ మిరాబిలిస్ జలపా లీవ్స్ మే బీ గ్రీన్, వైట్ ఆర్ వ్యారిగేటెడ్. సో మిరాబిలిస్ జలపాలో ఈ లీవ్స్ అనేవి మేబీ గ్రీన్ కలర్లో ఉండొచ్చు, వైట్ కలర్లో ఉండొచ్చు, ఆర్ వ్యారిగేటెడ్గా కూడా ఉండొచ్చు. సో వ్యారిగేటెడ్గా అంటే డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు. సమ్ బ్రాంచెస్ మే హ్యావ్ ఓన్లీ గ్రీన్, ఓన్లీ వైట్ ఆర్ ఓన్లీ వ్యారిగేటెడ్ లీవ్స్. సో కొన్ని బ్రాంచెస్లో ఏంటంటే లీవ్స్ అనేవి ఓన్లీ గ్రీన్ కలరే ఉంటాయి, కొన్ని బ్రాంచెస్లో లీవ్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్రాంచెస్లో లీవ్స్ ఏమో వ్యారిగేటెడ్ లీవ్స్ అని ఉంటాయి. వ్యారిగేటెడ్ లీవ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, స్ట్రైప్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. లీవ్స్ మీద స్ట్రైప్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, మనకి ప్యాచెస్ కూడా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి Corens made crosses in all possible combinations among the flowers produced on these 3 types of branches. సో ఈ 3 types of branchesలో కారెన్స్ అనే సైంటిస్టు ఆయనకి పాసిబుల్ అయిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్తో క్రాసెస్ అనేవి చేశారనమాట. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసము.
సో ఇక్కడ మనం మిరాబిలిస్ జలపా ప్లాంట్ని డయాగ్రామ్లో చూడొచ్చు. సో ఇక్కడ గ్రీన్ బ్రాంచ్ అంటే ఈ లీవ్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. వారిగెంట్ బ్రాంచ్ అంటే ఇక్కడ ఈ లీఫ్ మీద స్ట్రీక్స్ అనేవి, ప్యాచెస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో మనం వైట్ బ్రాంచ్ అంటే వైట్ బ్రాంచ్లో మనకి వైట్ కలర్ లీవ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ కారెన్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మిరాబిలిస్ జలపా. సో కారెన్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన మిరాబిలిస్ జలపా ప్లాంట్లో మనమే చూడొచ్చు. సో ఆయన ఏం చేశారంటే ఫిమేల్ పేరెంట్లో గ్రీన్ కలర్ ఫిమేల్ని తీసుకున్నారు, మేల్ పేరెంట్లో గ్రీను వైట్ ఆర్ వ్యారిగేటెడ్ బ్రాంచ్ని తీసుకున్నారు. ఆయన ప్రోజని ఏం ప్రొడ్యూస్ అయిందంటే గ్రీన్ కలర్ బ్రాంచ్ ఉన్న ప్రోజని అనేది ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ వైట్ కలర్ ఫీమేల్ని తీసుకొని గ్రీన్ వైట్ ఆర్ వ్యారిగేటెడ్ బ్రాంచ్తో క్రాస్ చేస్తే ఆయనకి వైట్ బ్రాంచ్ అనేది ప్రొడ్యూస్ అయింది. మళ్ళీ వ్యారిగేటెడ్ ఫీమేల్ని గ్రీన్ వైట్ ఆర్ వ్యారిగేటెడ్తో క్రాస్ చేస్తే ఆయనకి వ్యారిగేటెడ్ బ్రాంచ్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. సో ఇక్కడ అదే టేబులర్ ఫామ్లో ఇచ్చారనమాట. సో ఫీమేల్ గ్రీన్ కలర్, మేల్ గ్రీన్ వ్యారిగేటెడ్ ఆర్ వైట్తో చేస్తే ప్రోజనీ ఫినోటైప్ ఏమొచ్చిందంటే గ్రీన్ కలర్ వచ్చింది. సో ఫిమేల్ వ్యారిగేటెడ్, మేల్ గ్రీన్ వ్యారిగేటెడ్ ఆర్ వైట్, ప్రోజనీ ఫినోటైప్ ఏమొచ్చింది వ్యారిగేటెడ్ వచ్చింది. సో ఫిమేల్ వైట్ని తీసుకొని మేల్ గ్రీన్ వ్యారిగేటెడ్ ఆర్ వైట్తో క్రాస్ చేస్తే ప్రోజనీ ఫినోటైప్ ఏమొచ్చింది వైట్ కలర్ వచ్చిందనమాట. సో దేర్ఫర్ ఇట్ షోస్ ఏ ప్యాటర్న్ ఆఫ్ మెటర్నల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మనకి ఇది ఏం కనిపిస్తుంది అంటే మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటే ప్యారెంటల్ ఇన్హెరిటెన్స్ అంటే తల్లి యొక్క లక్షణాలు అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి మెటర్నల్ ఇన్హెరిటెన్స్ని చూపిస్తుంది. సో దేర్ ఆర్ 3 అజంప్షన్స్ ఇన్ ద మోడల్. సో ఈ మోడల్ మీద 3 అజంప్షన్స్ అంటే 3 అనుకున్న ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనమాట, ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్. సో ఇక్కడ మనకి ఎజ్యూమ్షన్స్ అంటే ఊహ అని చెప్పొచ్చు. సో అంటే మనం ఈ మోడల్ మీద 3 ఊహలు అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పోలెన్ కంట్రిబ్యూట్స్ నో క్లోరోప్లాస్ట్ టు ద జైగోట్. సో ఒక ఊహ ఏంటంటే అంటే ఒక థాట్ అనమాట, ఏంటంటే ఈ పోలెన్ అనేది జైగోట్కి క్లోరోప్లాస్ట్ని కంట్రిబ్యూట్ చేయలేదు అని అనుకున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ద క్లోరోప్లాస్ట్ జీనోమ్ రెప్లికేట్స్ ఆటోనామస్లీ. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లోరోప్లాస్ట్ జీనోమ్ అనేది దానంతటా అదే రెప్లికేట్ అయిపోయింది అని అనుకున్నారు. సో థర్డ్ వన్ వచ్చేసి సెగ్రిగేషన్ ఆఫ్ ప్లాస్టిడ్స్ డ్యూరింగ్ యూకారియోటిక్ సెల్ డివిజన్ ఈజ్ ర్యాండమ్. సో యూకారియోటిక్ సెల్ డివిజన్ జరిగేటప్పుడు ప్లాస్టిడ్ సెగ్రిగేషన్ అనేది ర్యాండమ్ అంటే మనకి తెలియలేదు అని అనుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ఫెక్టివ్ పార్టికల్స్. సో ఇన్ఫెక్టివ్ పార్టికల్స్ లైక్ పారాసైట్, సింబయాంట్ ఆర్ వైరసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ఫెక్టివ్ పార్టికల్స్ అంటే మనం పారాసైట్స్ని, సింబయాంట్స్ని ఆర్ వైరసెస్ని చెప్పొచ్చు అని చెప్తున్నారు. సో టీఎం సొన్నెబోర్న్ డిస్క్రైబ్డ్ కప్పా పార్టికల్స్ ఇన్హెరిటెన్స్ ఇన్ పారామీషియం. సో పారామీషియంలో కప్పా పార్టికల్స్ ఇన్హెరిటెన్స్ అనేది ఆయన డిస్క్రైబ్ చేశారు. ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ పార్టికల్స్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ సెల్ ఫంక్షన్ అండ్ దే మే బీ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్. సో సెల్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఎక్స్ట్రా క్రోమోజోమల్ పార్టికల్స్ అనేవి అంతగా అవసరం లేదు, ఇవి ప్రెజెంట్ అయి ఉండొచ్చు ఆర్ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ద డిస్పెన్సబుల్ పార్టికల్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్హెరిటెడ్ బట్ ఆర్ ఆల్సో ఇన్ఫెక్టివ్. సో ఈ డిస్పెన్సబుల్ పార్టికల్స్ అనేవి ఇన్హెరిట్ అవ్వడమే కాదు ఇన్ఫెక్టివ్ కూడా అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. సో అంటే ఇన్హెరిట్ అవ్వడమే కాదు అవి ఆ ఆర్గనిజంని ఇన్ఫెక్ట్ కూడా చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఆఫ్ కప్పా పార్టికల్స్ ఇన్ పారామీషియం. Sonneborn in 1943 described the inheritance of some cytoplasmic particles known as kappa and their relation to nuclear gene in paramecium. సో ఇక్కడ ఏంటంటే సొన్నెబోర్న్ అనే సైంటిస్టు పారామీషియంలో కొన్ని సైటోప్లాస్మిక్ పార్టికల్స్ ఇన్హెరిట్ అవ్వడము, అంటే సైటోప్లాస్మిక్ పార్టికల్స్ అంటే కప్పా పార్టికల్స్ ఇన్హెరిట్ అవ్వడము అండ్ ఇంకా ఆ కప్పా పార్టికల్స్కి న్యూక్లియర్ జీన్తో ఉన్న రిలేషన్ని ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. దేర్ ఆర్ 2 strains ఆఫ్ పారామీషియం, 1 కిల్లర్ అండ్ ద అదర్ సెన్సిటివ్. సో ఇక్కడ పారామీషియంలో 2 strains అనేవి మనకి కనిపిస్తున్నాయి, ఒకటి కిల్లర్ స్ట్రెయిన్ ఇంకొకటి సెన్సిటివ్ స్ట్రెయిన్ అనమాట. ద కిల్లర్ సెక్రీట్స్ ఏ టాక్సిక్ సబ్స్టెన్స్ కాల్డ్ పారామీసిన్ విచ్ కిల్స్ ద సెన్సిటివ్. సో ఇక్కడ కిల్లర్ స్ట్రెయిన్ అనేది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ని సెక్రీట్ చేస్తుంది, దాన్నే మనము పారామీసిన్ అని అంటాము. సో అది సెన్సిటివ్ స్ట్రెయిన్ని కిల్ చేస్తుంది అనమాట.
The production of kappa particles is dependent on a dominant allele capital K, so that killer strains are capital K or capital K small k, and sensitive strains are ordinarily small k. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కప్పా పార్టికల్స్ అనేవి డిపెండెంట్ అంటే డామినెంట్గా ఉంటాయి అన్నమాట అవి. సో అవి క్యాపిటల్ లెటర్స్ని ఇండికేట్ చేస్తాయి వాటి జీన్స్ అనేవి. సో సెన్సిటివ్ స్ట్రెయిన్స్ అనేవి స్మాల్ లెటర్స్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట వాటి జీన్స్లో. During conjugation, the kappa particles move from killer strain to sensitive strain through cytoplasmic bridge and converts the sensitive strain to killer strain. So conjugation జరిగేటప్పుడు kappa particles అనేవి killer strains నుంచి sensitive strain కి మూవ్ అవుతాయి అన్నమాట. సైటోప్లాస్మిక్ బ్రిడ్జ్ని బేస్ చేసుకొని అవి సెన్సిటివ్ స్ట్రెయిన్ వైపుగా మూవ్ అవుతాయి. సో మూవ్ అయ్యి సెన్సిటివ్ స్ట్రెయిన్స్ని కిల్లర్ స్ట్రెయిన్గా కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట. అంటే సెన్సిటివ్ స్ట్రెయిన్స్ని కిల్ చేసేసి అవి కిల్లర్ స్ట్రెయిన్స్గా మారిపోతాయి. సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ టైప్ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఒక పర్టిక్యులర్ టైప్ అనేది డెవలప్ అవ్వడము సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాము. ఇఫ్ కాంజుగేషన్ ఈజ్ షార్ట్ టైమ్, నో ఎక్స్చేంజ్ ఆఫ్ సైటోప్లాజం, సెన్సిటివ్ స్ట్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో కాంజుగేషన్ అనేది తక్కువ టైంలో కనుక జరిగితే సైటోప్లాజం ఎక్స్చేంజ్ అనేది జరగదు. సో సెన్సిటివ్ స్ట్రెయిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఇఫ్ కాంజుగేషన్ ఈజ్ ప్రొలాంగ్డ్ ఇన్ ఎడిషన్ టు ద న్యూక్లియర్ మెటీరియల్స్, the cytoplasmic materials are also exchanged and killer strains are produced. సో కాంజుగేషన్ ప్రాసెస్ కనుక ప్రొలాంగ్డ్ ఎక్కువ టైం జరుగుతూ న్యూక్లియర్ మెటీరియల్స్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక సైటోప్లాస్మిక్ మెటీరియల్స్ కూడా ఎక్స్చేంజ్ అయ్యి కిల్లర్ స్ట్రెయిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి నాన్ సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్కి సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్కి డయాగ్రామ్స్ అనేవి మనం చూడొచ్చు. సో నాన్ సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్లో సెన్సిటివ్ స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం చూస్తున్నాము. ఇక్కడ కాంజుగేషన్ ప్రాసెస్ షార్ట్ టైంలో జరిగితే సెన్సిటివ్ స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్లో కాంజుగేషన్ అనేది లాంగ్ టైం ప్రొలాంగ్డ్ టైంలో జరిగితే మనకి ఇక్కడ కిల్లర్ స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడము చూస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షెల్ కాయిలింగ్ ఇన్ లామినే. లామినే అంటే స్నేల్ అనమాట. ద ఎఫెక్ట్ ఆఫ్ మెటర్నల్ జీనోటైప్ ఆన్ ద కాయిలింగ్ బిహేవియర్ ఇన్ స్నేల్ వాజ్ స్టడీడ్ బై స్టర్టావెంట్. సో స్టర్టావెంట్ అనే సైంటిస్టు స్నేల్లో మెటర్నల్ జీనోటైప్ ఎఫెక్ట్ వల్ల జరిగే షెల్ కాయిలింగ్ బిహేవియర్ని స్టడీ చేశారనమాట. ద కాయిలింగ్ బిహేవియర్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ సింగిల్ జీన్. సో ఈ కాయిలింగ్ బిహేవియర్ అనేది ఒకే ఒక సింగిల్ జీన్తో కంట్రోల్ చేయబడుతుంది అనమాట. స్నేల్ ఎగ్జిబిట్ 2 types ఆఫ్ కాయిలింగ్ ఆఫ్ దేర్ షెల్. సో ఈ స్నేల్ అనేది దాని షెల్ కాయిలింగ్లో 2 typesని ఎగ్జిబిట్ చేస్తుంది. కాయిల్ టు రైట్ ఈస్ డెక్స్ట్రల్, కాయిలింగ్ టు లెఫ్ట్ ఈస్ సెనిస్ట్రల్. సో ఆ షెల్ కాయిలింగ్ అనేది రైట్ సైడ్కి జరిగితే డెక్స్ట్రల్ అని అంటున్నాము. ఈ షెల్ కాయిలింగ్ అనేది లెఫ్ట్ సైడ్కి జరిగితే దాన్ని సెనిస్ట్రల్ అంటున్నాము. ద జీన్ ఫర్ డెక్స్ట్రల్ కాయిలింగ్ డామినెంట్ క్యాపిటల్ D అండ్ సెనిస్ట్రల్ కాయిలింగ్ ఈజ్ రెసిసివ్ స్మాల్ d. సో ఇక్కడ డెక్స్ట్రల్ కాయిలింగ్ అనేది డామినెంట్ జీన్ కాబట్టి క్యాపిటల్ D ఇచ్చారు. అండ్ సెనిస్ట్రల్ కాయిలింగ్ అనేది రెసిసివ్ జీన్ కాబట్టి స్మాల్ g ఇచ్చారు. సో మనము నెక్స్ట్ ఇన్ ఏ క్రాస్ బిట్వీన్ డెక్స్ట్రల్ ఫీమేల్ and senestral male, it produces dextral snails in F1 as well as in F2. సో మనము డెక్స్ట్రల్ ఫీమేల్కి సెనిస్ట్రల్ మేల్కి క్రాస్ చేస్తే F1 జనరేషన్లోను F2 జనరేషన్లోను కూడా డెక్స్ట్రల్ స్నేల్సే ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాము. బట్ ఇన్ ఏ క్రాస్ బిట్వీన్ సెనిస్ట్రల్ ఫీమేల్ అండ్ డెక్స్ట్రల్ మేల్, ఆల్ ద స్నేల్స్ ఇన్ F1 ఆర్ సెనిస్ట్రల్ అండ్ ఇన్ F2 ఆల్ ద స్నేల్స్ ఆర్ డెక్స్ట్రల్. సో ఇక్కడేం చెప్తున్నారంటే సెనిస్ట్రల్ ఫీమేల్కి డెక్స్ట్రల్ మేల్కి కనుక క్రాస్ చేస్తే F1 జనరేషన్లో సెనిస్ట్రల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. F2 జనరేషన్లో అన్ని స్నేల్స్ కూడా డెక్స్ట్రలే ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నారు. ద కాయిలింగ్ డిపెండ్స్ ఆన్ ద జీనోటైప్ ఆఫ్ ఎగ్ డోనార్ పేరెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫినోటైప్ ఆఫ్ ద పేరెంట్. సో ఇక్కడ కాయిలింగ్ అనేది ఎగ్ డోనార్ జీనోటైప్ పేరెంట్ మీద అంటే పేరెంట్ ఎగ్ డోనార్ జీనోటైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేకపోతే కనుక ఫినోటైప్ ఆఫ్ ద పేరెంట్ అంటే పేరెంట్ ఫినోటైప్ మీద కూడా ఈ కాయిలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ ద ఫీమేల్ పేరెంట్ ఈస్ క్యాపిటల్ D ఆర్ క్యాపిటల్ D స్మాల్ d, ద ఆఫ్ స్ప్రింగ్ విల్ బి డెక్స్ట్రల్.
అంటే ఫీమేల్ పేరెంట్ క్యాపిటల్ డి జీన్స్ని ఆర్ క్యాపిటల్ డి స్మాల్ డి జీన్స్ని కలిగి ఉంటే ఆఫ్స్ప్రింగ్స్ అనేవి డెక్స్ట్రల్ ఫామ్ అవుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి షెల్ కాయిలింగ్ ఇన్ లామిన్ అని డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనము డెక్స్ట్రల్ ఫీమేల్ని సెనిస్ట్రల్ మేల్తో క్రాస్ చేస్తే F1 జనరేషన్లో F2 జనరేషన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్స్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి సెనిస్ట్రల్ ఫీమేల్ని డెక్స్ట్రల్ మేల్తో క్రాస్ చేస్తే F1 జనరేషన్లోను F2 జనరేషన్లోను ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్స్ని చూడొచ్చు. సో ఇక్కడ మనకి F1 జనరేషన్లో డెక్స్ట్రల్ ఫీమేలు సెనిస్ట్రల్ మేలు క్రాసింగ్ చేస్తే వచ్చిన ఆఫ్స్ప్రింగ్స్ అన్నీ డెక్స్ట్రల్ అవుతాయి అన్నమాట. సో F2 జనరేషన్లో డెక్స్ట్రల్ ఫీమేలు డెక్స్ట్రల్ మేల్కి క్రాసింగ్ చేస్తే వచ్చిన ఫినోటైప్స్ అన్నీ డెక్స్ట్రలే ఉంటాయన్నమాట. సో F3 జనరేషన్లో సెనిస్ట్రల్ ఫీమేలు డెక్స్ట్రల్ మేల్కి క్రాసింగ్ చేస్తే ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ అన్నీ సెనిస్ట్రల్ ఉంటాయన్నమాట. So next, within the cytoplasm, factors released by the nuclear genes of the female are seen exerting specific effects on the development of embryo. సో ఇక్కడ ఏంటంటే సైటోప్లాజంలో ఫిమేల్ న్యూక్లియర్ జీన్ రిలీజ్ చేసే ఫ్యాక్టర్స్ వల్ల డెవలపింగ్ ఎంబ్రియోలో స్పెసిఫిక్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ ఎఫెక్ట్స్ ఆర్ సీన్ ఇన్ దోస్ ఫినోటైప్స్ దట్ ఆర్ కంట్రోల్డ్ బై న్యూక్లియర్ ఫ్యాక్టర్స్ ఫౌండ్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద ఫీమేల్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫినోటైప్స్లో మెటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తాము. ఆ మెటర్నల్ ఫ్యాక్టర్స్ని ఫీమేల్ సైటోప్లాజంలో ఉన్న న్యూక్లియర్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనము సెనిస్ట్రల్ క్లీవేజు డెక్స్ట్రల్ క్లీవేజు చూడొచ్చు. సో ఇక్కడ మనకి క్లీవేజ్ జరిగే ప్యాటర్న్ చూపిస్తున్నారు, అంటే సెనిస్ట్రల్ కాయిలింగ్ ఆఫ్ షెల్ అనమాట. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి జరిగితే కనుక సెనిస్ట్రల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఇక్కడ షెల్ డయాగ్రామ్ ఎలా ఇచ్చారు, జరిగే క్లీవేజ్ సెనిస్ట్రల్ క్లీవేజ్ అనేది మనకు అర్థం కావడం కోసం డయాగ్రామ్లో ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ రైట్ సైడ్కి జరిగితే డెక్స్ట్రల్ కాబట్టి సో డెక్స్ట్రల్ కాయిలింగ్ ఆఫ్ షెల్లో షెల్ ఎలా ఉంటుంది, సో మనకు అర్థం కావడానికి క్లీవేజ్ అనేది ఇలా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అర్థమైంది కదా, డయాగ్రామ్ని ఇలా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్. థ్యాంక్ యూ.